జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చదువుతున్నటువంటి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, అసెంబ్లీలో వాళ్ళ బలమంతా అనేది చదువుతున్నారు కదా, బాగానే చదివారు కదా. అయితే జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చినాయి, అలాగే వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. మరి బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయని మీరు ఎటగారంగా చదివారు కదా. అక్కడ జనసేన పార్టీకి 21 మాత్రమే వచ్చినాయని ఎందుకల్లా, బీజేపీ పార్టీకి 8 మాత్రమే వచ్చాయని ఎందుకల్లా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లు వచ్చినాయి. అయితే ఏంటి తప్ప, 11 సీట్లు వస్తే తప్ప? గతంలో మీకు 23 సీట్లు మాత్రమే వచ్చినాయి. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారికి 1 సీటు మాత్రమే వచ్చింది. 2 చోట్ల కూడా సిత్తిగా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. గతంలో ఇదే బీజేపీ పార్టీకి డిపాజిట్లే రాలేదు. దీనిపైన ఏమంటారు అయ్యన్న పాత్ర గారు? ఇక్కడ ఏదో మీరు పెద్దగా నొక్కేయించి మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారేమో పక్కన ముసిముసులు నవ్వుతూ ఉన్నారు. ఏమైనా సిగ్గుందా నీకు? 2 చోట్ల ఘోరంగా ఓడిపోయావే, 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే కానీ నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేకపోయావే, ఈ రోజున ముసిముసు నవ్వులు వస్తూ ఉన్నాయా? 10 నెలలు తిరగముందే నిన్న స్థానిక మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మరి అక్కడ అభ్యర్థులందరూ కూడా స్థానిక జడ్పీటీసీ చైర్మన్ పదవులు కానీ ఎంపీపీ పదవులు కానీ అవన్నీ కూడా 54 ఉంటే 54 ఇట్లలో 40 మేము గెలుచుకుంటే 11 మీరు గెలుచుకున్నారు టీడీపీ వాళ్ళు, 1 జనసేన పార్టీకి వచ్చింది. 10 నెలలు గడవకముందే మీ బతుకులు ఈ విధంగా తిరగబడ్డాయని మీరు ఊహించుకోలేదు. తిరగబడినాయి కదా, మేము అధికారంలో లేం కదా, అయినా మేము 40 స్థానాలు గెలుచుకున్నాం కదా. మీకు కేవలం 11 మాత్రమే వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి 1 మాత్రమే వచ్చింది. ఇది కదా రైమింగ్ అంటే. ఇంత టాలెంటెడ్